నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అండి. విజ్ఞాన్ గారు, అమెరికాలో అమెరికా ఉపాధ్యక్షుడి భార్య మన తెలుగు అమ్మాయి అంటూ కృష్ణా జిల్లాలో మాట్లాడుకుంటే బాగుంటుంది, కానీ అది కులం దగ్గరికి వెళ్తుంది, అదొక పెద్ద రచ్చ అవుతుంది అంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఈ కులం గొడవ తీరట్లేదేమో. యాక్చువల్లీ ఇండియా వైజ్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒలింపిక్స్లో 10 పథకాలు వచ్చాయి. 10 ఇచ్చుకుందాం సరదాగా. మధ్యప్రదేశ్ చెందినోడికి ఒకటి వచ్చింది అని ఉంటుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం సీఎం వచ్చి సన్మానం చేస్తాడు. వాళ్ళు ఏదన్నా ఓ మంచి గిఫ్ట్ ఇస్తాడు, స్థలమో గిలమో ఇస్తారు. ఓకే, బాగుంటుంది. తెలంగాణకి ఆంధ్రాకి చెందిన వాళ్ళకు కూడా తలా ఓ పథకం వచ్చింది అనుకుందాం. అలాగే ఛత్తీస్గఢ్కో, గుజరాత్కో, లేకపోతే కన్యాకుమారికో, కాశ్మీర్కో అలా 10 పంచేద్దాం. రాష్ట్రం సెలబ్రేట్ చేసుకుంటుంది, ఇండియాకు వచ్చిన దాంట్లో మాకుంది అని. నెక్స్ట్ మిస్ యూనివర్స్ ఇండియా అమ్మాయి అయ్యింది. ఓకేనా? ఏ రాష్ట్రానికైతే చెందొద్దో ఆ రాష్ట్రం సెలబ్రేట్ చేసుకుంటుంది, అబ్బా మిస్ యూనివర్స్ ప్రపంచ సుందరి మా రాష్ట్రం నుంచే అయ్యింది అని. ఇది కూడా మనం చూసాం. ఇట్లా బోల్డ్ అని సెలబ్రేషన్స్ ప్రతిసారి చేసుకుంటారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకి చెందిన వారు అనుకోండి, అదో ఉత్సాహం మనకి. అదొక మన తెలుగు అమ్మాయి, తెలుగు వాళ్ళ దగ్గర తర్వాత వస్తా, మనకి ఇంకా అత్యుత్సాహం ఉంటుంది, అందుకని తర్వాత వస్తా. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఇండియా క్రికెట్ టీము 2020 వరల్డ్ కప్ గెలిచింది. దాంట్లో ఒక్కొక్క రాష్ట్రానికి చెందిన ఒక్కో ప్లేయర్ ఆయా రాష్ట్రాలు సెలబ్రేట్ చేసుకుంటారు. అందులో ఒకడిని మన తెలుగు రాష్ట్రం కూడా ఇచ్చుకుందాం సరదాగా. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రం వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చెప్తా. మిస్ ఇండియా యూనివర్స్ మన విజయవాడ అమ్మాయే. మనదేనా? మనోళ్ళేనా? మనోళ్ళేనంట. బా మనోళ్ళ చూసావా, మా వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళో మిస్ యూనివర్స్ అవుతారు. కులం. అవును, నాకు అర్థమైంది. చెప్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది ఇప్పుడే. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినప్పుడు కూడా నాకు గుర్తు రాలేదు, బట్ ఇప్పుడు గుర్తొచ్చింది. పివి సింధు గారు ఉన్నారు కదా, ఆ టైంలో తను ఫస్ట్ మెడల్ ఇవంతా చూసినప్పుడు రివ్యూలో ఎవరు ఎక్కువ సర్చ్ చేశారు అన్నది మనకు ఒకటి వస్తుంది కదా. దాంట్లో తన పేరు తీసి, ఆ పేరు చెప్పడం కూడా వద్దులే ఎందుకంటే దీనికి ఇర్రెలవెంట్ కాబట్టి, ఆ అమ్మాయి ఏ క్యాస్ట్ ఇది వెతికారంట. నెక్స్ట్ గూగుల్లో ఎక్కువ సర్చ్ చేసింది ఏంటి అంటే ఆమె క్యాస్టే. నెక్స్ట్ వరల్డ్ కప్ సాధించిన క్రికెటర్ మనోడే అంట. మనోడేనా? అదే మనోడంటే తెలుగు కాదు, తెలుగు కాదు, అది తెలుగు రాష్ట్రానికి చెందినోడే. తర్వాత సంగతి అందులో కూడా మనోడా కాదా? ఫస్ట్ మనోడే, తర్వాత తెలుగోడా కాదా? బిగ్ బాస్ విన్నర్ ఈసారి మనోడేనంటగా. అలా సో మన దగ్గరకు వస్తేనే ఈ కులం ఎందుకు వస్తుందో ఇప్పటికీ అర్థం కాల. మిగతా వాళ్ళు ఎందుకో వాళ్ళు రాష్ట్రానికి ఓన్ చేసుకుంటే, మన రాష్ట్రానికి వస్తే మనకు ఓన్ చేసుకుంటున్నాం, మనోళ్ళ కాదా అని. వెంటనే గబగబా గూగుల్ ఎతికేయడమే వీళ్ళెవరు, చెప్పాను కదా, ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. మన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళైతే మనందరం కలిసి పండగ చేసుకొని స్వీట్లు పంచుకోవాలి, మన వాళ్ళకి ఏదో వచ్చిందంట అని. ఉంటాయిలే, కులాలకి సంబంధించిన భవన్స్ కూడా ఉంటాయి. ఆయా కులాల వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఫ్రీగా భోజనాలు, వసతి అన్నీ ఏర్పాటు చేస్తారు, చూసి అన్నీ చూసుకొని. ఇప్పుడు ఖైరతాబాద్ దగ్గర పేరిక భవన్ ఉంది, అండ్ మన అమీర్పేటలో కమ్మ సంఘం ఉంది, ఉన్నాయి బోల్డ్ అని ఉన్నాయి. ప్రతి కులానికి చెందినటువంటి వాళ్ళకి ఆయా వసతి గృహాలు, ఆయా భవన్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలంకి వెళ్తేనా సత్రాలు, అన్నదాన సత్రాలు కూడా ఆయా కులాల వాళ్ళకి సపరేట్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఫుడ్ ప్రిపరేషన్స్ ఉంటాయి, కొన్ని ఆచారాలు అన్ని వర్గాల వారికి ఉంటాయి. సో దాన్ని ఫాలో అవుతారు కాబట్టి అవి పెట్టుకోవడం జరుగుతుంటుంది. ఇప్పుడు మనం దేవుడి దర్శనానికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇంకొక దాని మీద వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళడం తప్పు లేదు. అలా అనుకుంటే కమ్మ సంఘం ఉంది మీ అమీర్పేటలో,
ఓన్లీ అక్కడ ఓన్లీ కమ్మాస్ పెళ్లిళ్ళే జరగవు కదా, అన్ని సామాజిక వర్గాల వారి పెళ్లిళ్ళు జరుగుతాయి అక్కడ ఫంక్షన్ హాల్లో. ఫంక్షన్ హాల్లో కమ్మ వాళ్ళకే ఇవ్వాలని రూల్ అయితే రూల్ ఉండదు. మేబీ ఏదైనా చిన్న డిస్కౌంట్ ఉంటదేమో తప్పితే అంతే కదా, అంతే తప్ప అక్కడ ఓన్లీ కమ్మవారు మాత్రమే పెళ్లిళ్ళు చేసుకోవాలని కాదు కదా. సత్యసాయి నిగమాగమం ఉంది మనది, అక్కడ ఓన్లీ హిందువుల పెళ్లిళ్ళే జరగవు, క్రిస్టియన్ పెళ్లిళ్ళు అవుతాయి, అన్ని రకాలవి అవుతాయి, వాళ్ళు ఏం అనుకోరు కూడా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే మనుషుల మధ్య భేదాలు అనేవి మన వాళ్ళే చూస్తారు. ఇప్పుడు అమెరికాలో కూడా యు ఆర్ ఫ్రమ్ అంటే శాన్ ఫ్రాన్సిస్కో, యు ఆర్ ఫ్రమ్ సో అండ్ సో, యు ఆర్ ఫ్రమ్ సో అండ్ సో. ఇప్పుడు అదే నాటాలో మీరు ఏమిట్లు నాటా ఆటోకి వెళ్తే పక్కన నీకు పక్కన కూర్చునే వాళ్ళు ఏం పేరండి మీ పేరు అంటే గోపి పవన్ అంటే కుదరదు. అదేంటిది గోపి డిడ్డిడ్డూరి, పవన్ డిడ్డిడ్డూరి అని ఏదో చెప్పాలి పక్కన సంథింగ్. అవి చెప్పకపోతే అసలు నీకు వాల్యూ ఉండదు. అవి చెప్పిన తర్వాత కూడా వచ్చే వాల్యూ ఇంకో రకంగా ఉంటుంది. వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఒక వాల్యూ, అనుకూలంగా లేకపోతే ఇంకో వాల్యూ. మనం ఊళ్ళల్లో చూస్తాం, అది వాళ్ళకి చాలా కామన్. అది అమ్మ మీరు ఏట్లు అంతేనా, ఏవిట్లు ఏదో అంటారు ఒక మాట. మీరేంటి మీరేవిట్లు. నాకు ఇది అష్టాచమ్మ సినిమాలో గుర్తొచ్చింది. నానిని ఝాన్సీ అడుగుద్ది మీరేమిటి అని అడిగితే నేను మనిషిని అంటాడు. బతికించావు ఆ ఒక్క డౌట్ తీర్చి అని. ఇది ఏమంటారు, అమలాపురం వెళ్తేనే కాదు అమెరికా వెళ్ళినా సరే తప్పట్లేదేమో, ఎక్కడ తప్పట్ల. ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే, అమెరికాకి ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఆనందం తట్టుకోలేక నిన్నే ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. ఆయనకు చేసినప్పుడు మరి ఉపాధ్యక్షుడు కూడా ఉండాలిగా. జేడి వాన్స్ అనే ఆయన్ని తీసుకున్నాడు. మంచి యంగ్, వాళ్ళ ఆవిడ కూడా బాగా ఉన్నతమైన చదువులు చదివిన ఆవిడ. వాళ్ళ ఆయన్ని ఎప్పుడు అడిగిన సక్సెస్ కారణం ఏంటి అంటే మా ఆవిడ అని చెప్తాడు. అలా ఎవరు ఈవిడ అని అడిగితే పేరేంటి అని అడిగితే ఆవిడ ఇంకేదో పేరు చెప్పినా ఎవరికి పెద్ద విషయం కాదు. ఇప్పుడు జేడీ వ్యాన్స్, జేడీ ట్రాన్స్, జేడీ గీన్స్ అన్నా కూడా ఎవరికి ఉండేది కాదు. ఉషా చిలుకూరి అని చెప్పారు. ఇది ఇది చాలా వినసొంపుగా ఉంది, మన తెలుగమ్మాయే. అరే అంత చక్కగా మాట్లాడుతుంటే ఎవరంట, కృష్ణా జిల్లా అంట. అవునా కృష్ణా జిల్లా, అరే రే మాకు దగ్గరే, ఎవరు మా ఇంటి పక్కనే పామర్రు అనే ఆ గ్రామం దగ్గర ఇంకేదో కుగ్రామం. యాక్చువల్గా ఉషా అన్నా సరిపోయి ఉండేది. ఉషా అంటే కూడా నార్త్ అక్కడ కూడా ఉంటాయి పేరు. ఉషా అంటే మన ఇండియానే అనుకునే వాళ్ళు, చిలుకూరి ఇంటి పేరు దొరకగానే ఇక అసలు మన రెండు తెలుగు రాష్ట్రాలు అయితే ఇక్కడ లేదా అక్కడే ఉంటది. సరే ఎక్కడ ఉంటది అంటే విజయవాడ, కృష్ణా గోదావరి అంటే కృష్ణకు తగిలింది మొత్తానికి. ఇప్పుడు మొదలైంది అసలు రచ్చ. అప్పుడు ఈవిడ ఆ పేరును చూసి మా సామాజిక వర్గమే అని ఒక సామాజిక వర్గం ఫీల్ అయ్యి, ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి ఛానల్స్ అన్నీ కూడా ఊకదంపుడు వార్తలు అనమాట బాగా ప్రమోట్ చేశారు ఆవిడ్ని. అంటే అసలు వాళ్ళ ఆనందం, మన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అమెరికా వైస్ ప్రెసిడెంట్ అంటే అమెరికా సెకండ్ లేడీ. ఫస్ట్ లేడీ అంటే ఫస్ట్ లేడీ గురించి మాట్లాడడానికి లేదు ఇప్పుడు, ఎందుకంటే ట్రంప్కు 3 భార్యలు, ఎవరిని చేస్తావు అంతేగా. ఫస్ట్ లేడీ గురించి మాట్లాడలేము. ఇక సెకండ్ లేడీ అంటే ఒక ఆవిడ ఉంది, సింగిల్గా ఉంది, పైగా ఇండియన్ అంట, పైగా తెలుగు రాష్ట్రం అంట, మన కృష్ణా జిల్లా అంట, ఇన్ని ఉంటే బాగా వైరల్ చేశారు. తర్వాత లాస్ట్కి ఏంటంటే పేలిపోయింది ఒకసారి గ్యాస్ సిలిండర్. ఆవిడ వీళ్ళు అనుకున్న సామాజిక వర్గం కాదు, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిందట అని తెలిసింది. అయిపోయా సర్లే అయితే అయిందిగా. ఏంటంటే అమెరికా ప్రెసిడెంట్, సరే ప్రెసిడెంటా వైస్ ప్రెసిడెంట్ ఏదో అట్లే అయితే అయింది. తెలుగు అమ్మాయి కదా, అంత సీన్ లేదు. తెలుగు అయితే మా వాళ్ళు కాదు మరి. ఇప్పుడు మాకు తెలుగు అవసరంలా, ఇండియన్ కూడా అవసరంలా, మా వాళ్ళు కాదంట అని చెప్పేసి ఇప్పుడు ఇదో రచ్చ. అంటే మన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్నారు, గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు అనే విషయం తెలిస్తే అంతెందుకు. కొంతమంది మొన్న ఒక దగ్గర విన్నా, నాటాలో ఎక్కువ మంది మనోళ్ళే ఉన్నారు అని చెప్పారు నాకు. ఒకటి చెప్తా, మనం చాలా ఫన్నీగా మనోళ్ళే అంటే మన తెలుగు వాళ్ళని కాదంట. నాటా అంటేనే తెలుగు సంఘం, నాటాలో మనోళ్ళే ఉన్నారంటే ఏంటి దాని అర్థం? మనోళ్ళే మనోళ్ళే మనట్లే. ఇప్పుడు అదే చెప్తాను, చాలా కూల్గా చాలా ఫన్నీగా మాట్లాడేసుకున్నాం, కానీ యాక్చువల్లీ ఇలా మాట్లాడాల్సిన సందర్భం అది కాదు.
కాకపోతే దురదృష్టవశాత్తు దీన్ని మనం సీరియస్ గా కూడా మాట్లాడలేని పరిస్థితి. తప్పేటట, మా ఇష్టం, మా ఇది. బట్ మనం అందుకే ఇంకా డెవలపింగ్ కంట్రీలోనే ఉండిపోయాం, డెవలప్డ్ వరకు వెళ్ళలేకపోయాం. ఏదో ఒకటి కానీ ఈసారి బిగ్ బాస్ విన్నర్ మావాడైతే బాగుండు అనిపిస్తుంది నాకు. మంచిది, అట్లాగే అనుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.